అని శ్రావణ శుక్రవారం కదా ఈరోజు. నేనైతే మా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నా. ఇగోండి ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నా. మీ అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటోనండి, అసలు వీడియోస్ చేయాలంటేనే ఇంట్రెస్ట్ ఉండడం లేదు. ఏం చేద్దాం, ఎంత కష్టపడినా వ్యూస్ ఉండవు, ఎటు చూసినా సబ్స్క్రైబర్స్ పెరగరు. ఏం చేస్తాం, తప్పదు మరి. ఇంట్లో ఉండి మనకి చేతనయింది చేసి చూపించేదే వ్లాగ్స్ అని అందరూ అంటూ ఉంటారు. మేమంతా చేసినా సరే అవి ఎందుకు నచ్చట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఏదేమైనా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి కాబట్టి ఇంకా నేనైతే నా వీడియోస్ అయితే నేను షేర్ చేస్తూనే ఉంటాను. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు లేదు. ఎప్పటికి వస్తుందో అప్పటికే వస్తుంది. వారానికి ఒక్కసారి వీడియో పెట్టినా యూట్యూబ్ మీద అనేది ఇంట్రెస్ట్ అనేది నాకైతే పోదు, ఎందుకనో తెలీదు. నేనైతే యూట్యూబ్ అప్పుడప్పుడు షేర్ చేసినా సరే వీడియోస్, ఎప్పుడు షేర్ చేసినా సరే వ్యూస్ ఉన్నా వ్యూస్ లేకపోయినా నేను వీడియోస్ అనేవి షేర్ చేస్తూనే ఉంటాను. ఈ మధ్య అంటే కొంచెం హెల్త్ బాగోలేదు కాబట్టి నేను వీడియోస్ స్కిప్ చేస్తూ వస్తూ ఉన్నాను. లేకపోతే డే బై డే కంటిన్యూస్గా వీడియోస్ ఎప్పుడు పెడుతూనే ఉంటాను. మీకు ఏమైనా నచ్చితే చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లాంటి చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేయండి. నా వీడియోస్లో అయితే పూజా వీడియోస్కి చాలా బాగానే సపోర్ట్ వస్తుంది. సబ్స్క్రైబర్స్ కూడా నాకున్న కొద్ది సబ్స్క్రైబర్స్లో పెరిగినవైతే వీడియోస్కి, పూజా వీడియోస్కి వచ్చినాయి, షార్ట్ వీడియోస్కి. అలా అని కంటిన్యూస్గా నా కంటెంట్ అది కాదు కదా పెట్టాలని. సో డైలీ వ్లాగ్స్ కూడా నేను పెడుతూ ఉంటాను. అందుకని అప్పుడప్పుడు ఇలా వీడియోస్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటున్నాను అనమాట. కుకింగ్ ప్లస్ పూజా వ్లాగ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. రీసెంట్గా జరిగిన వరలక్ష్మి వ్రతానికి కూడా నాకు హెల్త్ సరిగ్గా సపోర్ట్ చేయక నేను ఒక్కదాన్ని పూజ చేసుకొని వీడియో తీయాలంటే కష్టమైపోయి అట్లీస్ట్ నేను వీడియో కూడా షేర్ చేయలేకపోయాను. సో ఇలా నాలా సఫర్ అయ్యే వాళ్ళు చాలామందే ఉంటారు. ఎప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్కే కాదు, మాలాంటి చిన్న చిన్న ఛానల్స్ కూడా మీరు అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటే మాకు కూడా బూస్టింగ్ అనేది వస్తుంది. వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఈ రోజటి వ్లాగ్లో అయితే. మీరైతే శనగపప్పు యూజ్ చేసి ఏం కర్రీస్ వండుతారో అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే ఈరోజు బీరకాయ శనగపప్పు కర్రీ అయితే చేశాను.